రై మీ ఇద్దరు పైన కూర్చోండి, మీ ఇద్దరు అంతా కింద కూర్చుంటాం. నాన్నగారు ఇప్పటి నుంచి పైకి ఎక్కిపోయి ఏం చేయమంటారండి? సడన్ గా టీటీ గడి వచ్చాడు అనుకోండి, మీ ఇద్దరం వెళ్ళి బాత్రూమ్ దాకోవాలి కదా. అవును రై, సరిగ్గానే చెప్పారు. అప్పటికప్పుడు పైనుంచి దిగడం అంటే చాలా కష్టం. సర్లే, రాత్రి తిన్నాక పైకి ఎక్కి పడుకుంది కానీ. అరే మామ ఏంట్రా నేను వెళ్ళి బాత్రూమ్ దొరకవాలా చీప్ గా? అరే మామ, నువ్వు ఆ టీటీ గడి దొరకకుండా ఉండాలంటే తప్పదురా. అయినా ఎంతసేపు రా? ఓ 10 నిమిషాలే కదా. అమ్మో 10 నిమిషాలే? 10 నిమిషాలే కదరా, ఏదో 10 సంవత్సరాలు ఉండమన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. నీ అబ్బా ఎప్పుడైనా సరే ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళావా? అందులోకి వెళ్ళి 10 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉండాలంటే అమ్మో నేను చచ్చిపోతాను. ఓరే, నిన్నేమన్నా ఆ రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆ తుప్పలోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళమన్నా? ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళమన్నాను. అంత భయపడిపోతున్నావు ఎందుకురా? ఒరే నువ్వు ఎప్పుడు ట్రైన్ లో బాత్రూమ్ పోలేనట్టుంది, అందుకే ఇంతలా ఎరగబడిపోతున్నావు. ఓ పని చెయ్యి, బాత్రూమ్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ముక్కు మూసుకోకుండా ఉండరా చూద్దాం. నువ్వు మరీ చెప్తావు మామ. అయినా ముక్కు మూసుకుని ఉండడం ఏంట్రా? నేనైతే ఏకంగా భోజనం చేసేస్తాను లోపల. ఏంటి భోజనం లోపల తింటావా? అరే మామ ఎల్రా, నువ్వు బయటకి వెళ్ళకొస్తావు, నేను చూస్తాను. అరే మామ, ఇలాంటివన్నీ నాకు జిజ్జుబీరా, జిజ్జుబీ. మామ మామ కాపాడరా. అరే మామ ఆక్సిజన్ సిలిండర్ తెప్పించరా వెంటనే. అమ్మా ఆ చేత్తోనే ఒక 2 లీటర్ల ఫ్రూట్ జ్యూస్ కూడా తెప్పించరా. నీ అబ్బా లోపల నుంచి బయటకు వచ్చాక కూడా ఫ్రూట్ జ్యూస్ అడుగుతున్నావంటే వామ్మో నీ ఎంత దరిద్రుడి ప్రపంచంలో ఎవడో ఉండడరా బాబు. అరే మామ, నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ, ఒరే ఈ బాత్రూంలోకి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా ఆ స్పేస్ సూట్ ఉండాలిరా బాబు. మరి ఏమనుకున్నా మామ, ఒక్కడు బాంబు వేస్తేనే ఊపిరాడికి గిలగిల కొట్టుకుంటాం. అదే ఒక భోగిలో దగ్గర 70 మంది ఉంటారు, అందరూ కలిసి ఒకే బాత్రూంలో బాంబ్ బస్ చేస్తే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. అవునరా మామ, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ అమ్మో లోపల ఎవడో పెద్ద ఆటం బాంబు వేసాడు రా బాబాయ్. అమ్మో ఊపి రాలేదు. ఇలాగుంది ఏంట్రా నాయన? అవునా, మరి నువ్వు ఏకంగా భోజనమే చేస్తాను కదరా. అమ్మో బుద్ధి తక్కువై వాగండ్రా బాబు. అయినా నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదరా, అందుకే ఆ బాత్రూమ్లు ఎలాగుంటాయో నాకు తెలీదు.